నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దివ్యాంగురాలకి వీల్ చైర్ అందజేత. ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల వితరణ. శివరాత్రి ఏర్పాట్లపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పర్యవేక్షణ. జిల్లా అధ్యక్షులు రవికుమార్. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఒక దివ్యాంగురాలికి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ సుబ్బారావుపేటలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఇదే ప్రజా దర్బార్కు తిప్పాని శివదుర్గ అనే దివ్యాంగురాలు రాగా ఆమె వద్దకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెళ్లి మీ సమస్య ఏంటమ్మా అని అడగ్గా తనకు వీల్ చైర్ ఇప్పించాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనపై స్పందించిన ఆయన తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక వీల్ చైర్ శివదుర్గకు ఈ రోజు తిలక్ రోడ్లో తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కడలి రామకృష్ణ, కొయ్యల రమణ, బుడ్డిగా రవి, చల్లా బాలమురళి, మామిడి శ్రీను, యేసు పాల్గొన్నారు. నగరంలోని అన్ని డార్క్ స్పాట్స్ కు వీడ్కోలు పలకనున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10, 11 డివిజన్లలో డార్క్ స్పాట్స్ ను ఆయా డివిజన్ల నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి మాట్లాడుతూ తాము గతంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ఫలితంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో చీకటి ప్రాంతాలకు మోక్షం లభిస్తుందన్నారు. కొత్తగా వచ్చిన 1245 ఎల్ఈడి లైట్లలో నగరంలో చీకట్లకు వీడ్కోలు పలకనున్నామన్నారు. తాము నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా నగరంలో ప్రధాన ప్రాంతాల్లో మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు మెరుగుపరిచామన్నారు. సుమారు 20,000 మంది మహిళల సూచనలతో బ్లేడ్, గంజాయి బ్యాచ్ల ఆటలు అరికట్టడం, డార్క్ స్పాట్స్ నిర్మూలించడం జరుగుతోందన్నారు. గాదాలమ్మ నగర్ 10వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఎందుకంటే గత 19 నెలల్లోని ఉదాహరణ అభివృద్ధి చెందిందనే చెప్పడానికి గాదాలమ్మ నగరే ఉదాహరణ అండి. మేము ఒక లైట్లు వేయించుకోవడానికి నేనే ఉదాహరణ. 5 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగాను గత వైసీపీ గవర్నమెంట్లో. ఈ రోజున గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే మా ఎమ్మెల్యే గారు ఆదేశాలతో మా బాబీ గారు అలాగే 10వ వార్డు కమిటీ సహకారంతో ఫస్ట్ 3 నెలలకే లైట్లు వేసుకునే జరిగింది. అది కేవలం కూటమి గవర్నమెంట్ వచ్చిన కారణంగానే మా ఎమ్మెల్యే గారు కృషితోటి, అలాగే మా 10వ వార్డు మా ఇన్ఛార్జ్ భద్ర గారు అలాగే వాసిరెడ్డి బాబీ గారు ఎంతో కృషి చేశారు ఆ లైట్లు వేయడానికి. ఈ రోజున గాదాలమ్మ నగర్లో వెలుగులు నింపి నైట్ కూడా 24 అవర్స్ నైట్ అర్ధరాత్రి కూడా లేడీస్ బళ్ళ మీద వెళ్తున్నారంటే గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే మేము వేసుకోగలిగాం. అది ఎన్డీఏ గవర్నమెంట్కు ఉన్న నిబద్ధత. మహిళలు ఈరోజు ఎంతో కూడా గాదాలమ్మ నగర్లో వెలుగులు నింపి లైట్లు లాగి NH మనకు 16 నుంచి గాదాలం గుడి డైరెక్ట్ టొపేరా వరకు కూడా ఫుల్ లైటింగ్ తోటి ఎప్పుడు కూడా నైట్ టైం కూడా ఫుల్ లైటింగ్తో ఉంది. ఈ లైటింగ్ అంతా కూడా వేయించడానికి ఎంతో కృషి చేసిన మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే 10వ వార్డు నాయకులకి 10వ వార్డు కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే మహిళలకి గవర్నమెంట్ మహిళలకి ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన ప్రయారిటీ మీ భద్రత మా బాధ్యత అని మన ఎమ్మెల్యే గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 10వ వార్డులో మూలన మారంపూడి నుంచి గాదాలమ్మ నగరు, బుచ్చినగర్ నుంచి లెప్పర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ వరకు కూడా మారుమూలనున్న ప్రాంతాన్ని వేళ వెలుగులు నింపి అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళటానికి క్షేమంగా తిరగటానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాదాలమ్మ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగర ప్రజలందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. మీ భద్రత మా బాధ్యత అని ఒక కార్యక్రమం తీసుకొని నగరంలోని
ప్రధానమైన ప్రాంతాల్లో మహిళలతోటి సమావేశాలు ఏర్పరచుకొని లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, శాంతి భద్రతలను ఏ విధంగా మెరుగుపరచగలమన్న దాని మీద వాళ్ళతో చర్చించడం జరిగింది. అనేకమైన సమావేశాలు, ఆ సమావేశాల ద్వారా సుమారు 20,000 మంది మహిళల్ని కలిసిన తర్వాత ఒకటి ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలను తగ్గించమని వారు అడిగారు, సూచనలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మహిళా శక్తి అన్నది ఏదైతే ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ మహిళా శక్తి ద్వారా ఎక్కడికక్కడ ఈ ఆకతాయిల ఒక ఆటలు అరికట్టడం జరిగింది. మరొకటిది ఎక్కడికక్కడ వాళ్ళు అనేవారు, మా వీధి చివరన లైట్లు లేవండి, ఆ లైట్లు లేవడం వల్ల డార్క్ స్పాట్స్ కింద ఉండడం వల్ల ఈ ఆకతాయిలందరికీ అది ఒక అడ్డా అయిపోతూ ఉంది, మీరు ఈ డార్క్ స్పాట్స్ అన్నీ నిర్మూలించే కార్యక్రమం తీసుకోండి అని చెప్పడం, నగరంలోని అన్ని ప్రాంతాలని గుర్తించి సుమారు 65 లక్షలతోటి టెండర్ పిలవడం, టెండర్ పిలిచిన తర్వాత ఈ రోజున ఆ మెటీరియల్ కూడా రావడం జరిగింది. మెటీరియల్ కూడా సుమారు 30 వాట్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ 250 నెంబర్స్ తీసుకురావడం జరిగింది. 45 వాట్స్ ఎల్ఈడి లైట్స్ వచ్చి 610, 60 వాట్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ 235, 90 వాట్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ 100, 120 వాట్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ 50, మొత్తంగా 1245 స్ట్రీట్ లైట్స్ని ఇప్పుడు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క వార్డుగా, ఇప్పుడు నేను ప్రస్తుతం 10వ వార్డులో ఉన్నాను. 10వ వార్డు కూడా విస్తీర్ణ పరంగా తీసుకున్నట్లయితే నగరంలోనే చాలా పెద్ద వార్డు, అలాగే డెవలప్ అవుతున్న వార్డు, డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్న వార్డు. కేవలం ఈ ఒక్క వార్డులోనే సుమారు 110 లైట్లు వేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు రాత్రి దాని అవసరం రాలా. గత 5 సంవత్సరాలకు కూడా ఈ అవసరం ఉంది. కానీ 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏం చేసింది? లైటింగ్ ఎందుకు వేయలేకపోయారు? ఆ డార్క్ స్పాట్స్ని ఎందుకు తగ్గించలేకపోయారు అని అంటే కారణం ఒకటే, పాలకులకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు నెగ్గిన 20 నెలల్లో మా నాయకులందరూ అదే పని మీద అడిగేవారు. గాదలమ్మ నగర్ దగ్గర చీకట్టుగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మోరంపూడి దగ్గర చీకట్టుగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అల్కాపూర్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చీకట్టుగా ఉందని అదే పని మీద చెప్పేవారు. వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లోని ఒకటే సెంటర్ పాయింట్, చీకట్టుగా ఉండడం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆకతాయిలకి అవకాశం ఇచ్చినట్లు అవుతా ఉంది. కాబట్టి మొత్తానికి ఒక మంచి ఆలోచనతో ఈ రోజున మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం నుంచి వచ్చిన ఫలితం, దాని యొక్క ప్రతిఫలం ఈ రోజున సుమారు 1245 లైట్లు నగరంలోని అన్ని పాకెట్లోని వేస్తున్నాం. వేసిన తర్వాత కూడా ఇంకా గుర్తిస్తాం, ఇంకా డార్క్ స్పాట్స్ ఇంకా ఏదైనా ఉంటే తెలియచేయండి. తప్పకుండా కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల్ని నగరంలో మెరుగుపరచడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుంది. అన్ని అంశాలను కూడా అన్వేషిస్తూ ప్రజలకి ఏదైతే శాంతి భద్రతలు అన్నీ కూడా మెరుగ్గా అందించడానికి కృషి చేస్తామని కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో నగరంలో ఎక్కడికక్కడ చీకటితో ఉండేది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ రోజున వెలుగులు నింపుతూ ఉంది ఈ నగరానికి. అన్ని విధాలుగా వెలుగులు నింపడం అంటే లైట్లు వేయడమేనే కాదు, అభివృద్ధిలోని వెలుగులు నింపుతూ ఉన్నాం, సంక్షేమంలో నింపుతూ ఉన్నాం, ప్రజలకి శాంతి భద్రతలు మెరుగుపరచడంలో కూడా నింపుతూ ఉన్నాం. కాబట్టి కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మీరు ఆశీర్వదిస్తున్న తీరుకి ఉత్సాహంగా మేము ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్కటే గమనించమంటున్నాం ప్రజల్ని, ఇన్ని వేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఇక్కడ వేసే అవకాశం ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఇది ఒక్కటే మీరు ఆలోచించాలనేది ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు నిండి 19 నెలల నడుస్తుంది. ఇప్పటి వరకు మా వార్డులో, మాది విఎల్పురం 10వ వార్డు, విఎల్పురం నుండి ఇలా మోరంపూడి వరకు కూడా చాలా పెద్ద ఏరియా. ఈ ఏరియాలో చాలా చోట్ల ఈ లైట్లు లేక చీకటిగా ఉండి అక్కడ ఈ అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాలుగా నడిచాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా మా దృష్టికి వచ్చిన టైంలో మీ ఎమ్మెల్యే గారికి తెలియజేసిన వెంటనే ఆయన చొరవ తీసుకుని ఆయన యొక్క స్పీడ్తో అన్ని చోట్ల కూడా ఈ చీకటి లేని విధంగా లైట్లు ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. ఈ రోజుకి కూడా ఇంకా చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ పెట్టి ఆ ప్రపోజల్లో కొద్దిగా అమౌంట్స్ కూడా శాంక్షన్ చేయించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా లైట్లు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా బిగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని రేపు రోజు నుండి ఆ పనులు కూడా జరగడానికి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా లైటింగ్ వెలుగులు చూపించి అంతా కూడా
వెలుగులతో నింపడానికి అనుకూలంగా ఉండేలాగా ఇవన్నీ కూడా అమర్చుకుంటున్నాం. నా పేరు చొప్పెర్ల వీరభద్రరావు, 10వ వార్డు ఇన్ఛార్జ్. అలాగే మా వాసిరెడ్డి బాబీ గారు కానీ 10వ వార్డుకి సంబంధించి మా కమిటీ సభ్యులందరం కూడా, అలాగే కూటమి సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. రాజమహేంద్రవరం రూరల్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సహకారంతో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతోంది. నేడు టీడీపీ యువ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, నేడు పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలలను విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడా స్ఫూర్తితో పాల్గొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనపరచాలని ప్రోత్సహించారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డివివి సత్యనారాయణ మరియు శ్రీసాయి పవర్ జిమ్ యాజమానులు భవిష్యత్తులో కూడా ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీలను నిరంతరం నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించి వారిని అభినందించారు. అనంతరం అసోసియేషన్ కమిటీ సభ్యులు రవిరామ్ కిరణ్ శాలువతో సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివప్రసాద్, శీలం గోవింద్, వరప్రసాద్, చిట్టబోయిన శ్రీనివాస్, వంశీ, కొప్పిశెట్టి చిన్ని, చాలుమూరి సత్యనారాయణ, పల్లి సాయి, కొప్పిశెట్టి వెంకట్రావు, కేత అప్పారావు, పాలిక వెంకటరమణ, పాలిక సురేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కమిటీ సభ్యులకి, ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులకి, మా సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న క్రీడాకారులకి, వాళ్ళ కోచెస్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారాలు. మీరందరూ కూడా ఇవాళ మన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి రాజమండ్రి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి మనిషికి స్పోర్ట్స్ అనేది డెఫినెట్గా ఫిజికల్గా అంటే హెల్దీ లైఫ్ స్టైల్కి కాకుండా ఇవాళ ప్రొఫెషనల్గా కూడా మనకి స్పోర్ట్స్ అనేది ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్ అనేది చాలా ర్యాపిడ్గా పాపులర్ అవుతున్న క్రీడ. కాకపోతే ఇందులో మనకి ఓన్లీ పారా ఒలింపిక్లో తప్ప మెయిన్ ఒలింపిక్స్లో ఈ పవర్ లిఫ్టింగ్ లేకపోవడం వల్ల మనం ఆశించినంత ఇంట్రెస్ట్ ప్రజల్లో లేదు. కానీ ఇలాంటి సీనియర్ కోచెస్, ఇలాంటి క్రీడాకారులు ఉండటం వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ స్పోర్ట్ని కూడా ఈ కాంపిటీషన్ ద్వారా మన రాష్ట్ర స్థాయి, నేషనల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు ఎంతో కొంత మంది ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో మీరు మీ వెనకాల మీ పేరెంట్స్ కానీ, మీ కోచెస్ కానీ, లేకపోతే మీరు కానీ చేసిన సాక్రిఫైజెస్ చాలా ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, మీరు ఈ స్పోర్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఫ్యాన్సీగా, అంటే ఇండియాలో ఫ్యాన్సీ అంటే ఏంటి, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్, ఇప్పుడు కబడ్డీ, ఏదైతే కమర్షియల్గా విజిబుల్గా ఉన్నాయో అవి ఎందుకు చూస్ చేసుకోలేదు అనే ఇది కూడా ఉంటుంది. కానీ మీరు నమ్మిన స్పోర్ట్ని మీరు పట్టుదలతో, క్రమశిక్షణతో, గురువుల్ని గౌరవిస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకుని ఇవాళ ప్రతి స్పోర్ట్కి ఈక్వల్ ఎక్స్పోజర్ ఉంది. అదే కాన్ఫిడెన్స్తో మీరు అందరూ ఒక ఫెయిర్ గేమ్తో కష్టపడి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ ఆల్ ది బెస్ట్. నెగ్గినా ఓడినా ఇవాళ మీరు అందరూ విజేతలే, ఈ కమిటీ సభ్యులందరూ విజేతలే. థ్యాంక్ యూ. ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజబాబు 43వ వర్ధంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజబాబు మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు మిత్ర బృందం ముసిని వెంకటేశ్వరరావు, కె లక్ష్మీనారాయణ, గోబేరు గణేష్ పట్నాయక్, కట్ట చంద్రరావు, కనితే సుందరం, మల్లు శ్రీనివాసరావు తదితరులు రాజాబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవ్వుల రేడు రాజబాబు గారి 43వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన గోదావరి గట్టు గల మన రాజబాబు గారి విగ్రహం దగ్గర రాజబాబు గారి సోదరులు బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మనం ఫస్ట్ నుంచి చేస్తున్న సంగతి మీకు అందరికీ విదితమే. రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇది చేయటం జరుగుతుంది. ఈ 43వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఏ లోకల్లో ఉన్నా కూడా ఆయనకి
పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైన బాబులు గారికి, మన పట్నాయక్ గారు, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్న వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మన రాజమండ్రికి ఆ రోజుల్లోనే మంచి గుప్త దానాలు ఎన్నో చేశాడు. మీ అందరికీ కూడా తెలుసు. ఆయన రాజబాబు గారు ఎక్కడున్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో కాలులేని దివ్యాంగులను కృత్రిమ అవయవాలను శనివారం దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా 16 మంది దివ్యాంగులకు ఈ కృత్రిమ అవయవాలను అందజేసినట్లు తెలిపారు. గత 6 సంవత్సరాలలో కానివ్యాడ, ముసురా, పెంజరకొండ, పనసలోవా, కుపైనగండి, కెచ్చాలవిడ బంద, రవడికోట, తంగెళ్లబంద వంటి గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని, ఎంతో మందికి 3 చక్రాల సైకిల్ అందజేశామని, ఈరోజు సొసైటీ 122వ క్యాంప్ ఉభయ గోదావరి జిల్లాలో ఎవరూ నిర్వహించని కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం డాక్టర్ రవీంద్రనాథ్ సహాయంతో నిర్వహించామన్నారు. కార్యక్రమానికి సహకరించిన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వారికి డాక్టర్ రవీంద్రనాథ్, స్వాతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగరాజు, పిఎంపీ, బిఎంపీ నాయకులు భల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, మట్టా రమేష్, ఎం చిట్టిబాబు, ఎంవివి సత్యనారాయణ, డి రాంబాబు, ఎస్కే సిద్ధు, పివి వెంకటేశ్వరరావు, ఆర్ ఈశ్వర ప్రభు, హాస్పిటల్ స్టాఫ్ సతీష్, నాగేంద్ర, సుమతి పాల్గొన్నారు. వైద్య వృత్తితో పాటు సామాజిక బాధ్యతగా సేవ చేయాలన్న దృక్పథంతో ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీని ఏర్పాటు చేసిన డాక్టర్ రవీంద్ర గారికి, అలాగే స్వాతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా సొసైటీస్ ఉన్నాయి, చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ విశేషం ఏంటంటే మనిషి కూడా వెళ్ళలేని గ్రామాలకి, ఏజెన్సీ గ్రామాలకు వెళ్లి అక్కడ చిన్న పిల్లలకి విద్యకు కావాల్సినటువంటి మెటీరియల్స్, వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అందించడం చాలా గర్వకారణం. ఇలాంటి సేవా కార్యక్రమాలకి ముందుకు వెళ్లాలని ఈ రోజు 122వ కార్యక్రమం ఇది ఇందా మేడం గారు చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఇలాంటి జైపూర్ కాలు ఇవ్వడం అనేది ఎప్పుడో మేము మయూరి సినిమాలో చూసాం. జైపూర్ కాలు అనేది ఉంటది, ఆ కాలు ఎలా తెచ్చుకోవచ్చని. అలాంటి సినిమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని రాజమహేంద్రలో తీసుకొచ్చినటువంటి ఆర్ఎస్ సొసైటీ మేడం గారికి, సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం తూర్పుగోదావరి జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా టీం వర్క్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. లెగ్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలండి. డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మా హాస్పిటల్ ఈజ్ నెంబర్ 1 హాస్పిటల్. నెంబర్ 1 కూడా కాదు, ఏ హాస్పిటల్ కూడా చేసుండరు. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ తరపున ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం కండక్ట్ చేసింది అంటే, ఇలా దివ్యాంగులకి మనం ఈ జైపూర్ లెగ్స్ ఇస్తుంది అయితే మా హాస్పిటల్ తరపున ఇస్తున్నాం. మొట్టమొదటి హాస్పిటల్ ఇది. దానికి చాలా గర్వంగా, ఆనందంగా కూడా ఉంది. 1, 2 ఇచ్చి, లేకపోతే వీల్ చైర్స్ అనే కాదు, మేము ట్రైసైకిల్స్ ఇచ్చాము. ట్రైసైకిల్స్ తో పాటు ఇక్కడ పేషెంట్స్ కి ఎవరైనా వస్తే కొంచెం అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్లిన వాళ్ళు ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళకు కూడా ట్రైసైకిల్స్ ఇచ్చాం. తర్వాత మన బల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా మంది రికమెండ్ చేస్తూ ఉంటారు, ఆయన తరపున వచ్చిన వాళ్ళకి ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలనే కాదు, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ తరపున గిరిజన గ్రామాలకు కూడా వెళ్లి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలకు కూడా ఈ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీకి స్పాన్సర్, కాంట్రిబ్యూటర్, అది మెయిన్ పిల్లర్ ఎవరు అంటే మన డాక్టర్ గారు
డాక్టర్ రవీంద్రనాథ్ గారేనండి. ఆయన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇది 122వ సేవా కార్యక్రమం. ఈ జైపూర్ లో ఎగ్జిస్తుంది 122 సేవా కార్యక్రమం మా స్వేచ్ఛ సొసైటీ తరపున. కానీ ఆయన ఇంకా ఎన్నో చేశారు. ఇది మాత్రం మీకు చెప్పినట్టు మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లోని చేయడం మొట్టమొదటిది ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీయే. దీనికి మాకు చాలా గర్వంగా ఉంది. ఎంత చెప్పినా సరే ఆయన గురించి తక్కువే. ఏదైనా సరే మీ ఆశీర్వాదాలు, ఇలాంటి ఈ సపోర్ట్ ఎప్పుడు మీ తరపున, మీ సొసైటీ తరపున మాకు ఎప్పుడు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు మరియు దుర్గాశక్తి మహిళా సభ్యులు ఈరోజు స్థానిక గోదావరి గట్టు రోడ్డు వద్ద గల జోడుగుళ్ల శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించారు. తమ సమితి ఉద్దేశం తెలియజేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు మౌలిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రేపు పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తమ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే తమ సంస్థ రంగంలోకి దిగుతోందని, అదేవిధంగా రేపటి శివరాత్రికి తమ సమితి సభ్యులు ఆలయానికి ఎటువంటి సేవలు కావాలన్నా అందుబాటులో ఉంటామని తెలిపారు. సమితి గౌరవ అధ్యక్షులు అన్నవరం దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు ఇంద్రాగంటే గోపాలకృష్ణ అక్కడికి విచ్చేసిన 2వ పట్నం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివగణేష్ ను దుశాలువతో సత్కరించారు. జిల్లా అధ్యక్షులు వెలుగురి రవికుమార్, మరో అతిథి 7 ఐడియాస్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను పుష్పగుచ్చంతో సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి పూతుల వెంకటేష్, మీడియా కోఆర్డినేటర్ కిషోర్, ఉపాధ్యక్షులు మురళి, సాయికృష్ణ, పవన్ ఇంకా దుర్గాశక్తి టీం మహిళలు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః, సత్యదేవాయ నమః. ఈరోజు అంటే విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మన ఇక్కడ విశ్వేశ్వర స్వామి ఆలయం, అంటే దీన్ని జనరల్గా అందరూ అనుకునేది జోడుగు దేవాలయాలు అంటారు. దీనికి మనం రేపు ఈ మన దేవాలయ హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫుగా మేమందరం కూడా ఏకంగా సామూహికంగా ఈ దేవాలయాల అధికారులను ఈరోజు కలిసి రేపు జరగబోయేటటువంటి మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి మన దేవాలయాల్లో ఈ పట్టణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు, అనర్థాలు, ఉపద్రవాలు జరగకుండా మా చేతనైన సహాయం అందించడం కోసమని మా సమితి తరఫున అధ్యక్షులు, కార్యదర్శులు వగైరా సభ్యులంతా కలిపి ఒకసారి దేవాలయ అధికారులను కలిసి వాళ్ళకి మన తరఫున ఏ అయితే సౌకర్యాలు మనం అందించగలమో తెలుసుకోవడం కోసమని మేమంతా కూడా ఇవాళ ఇక్కడ సమావేశమేమో. కాబట్టి మీ అందరూ కూడా, అందరు సభ్యులు దీనికి సంబంధించిన తెలుసున్నంత వరకు ఈ కమిటీకి సహకరించి భక్తులకు ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మనం చేయగలిగినటువంటి ఏదైనా పదార్థాలు ఏదైతే మజ్జిగ అనుకోండి, పాలు అనుకోండి, టీ అనుకోండి, లేకపోతే బిస్కెట్లు ఇవ్వడానికి కూడా మా సభ్యులందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దీనికి కూడా మీరు అందరూ సహకరించి మేము ఎక్కడైతే చేసామో ఆ స్థలంలో మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఇటుపై నుంచి కూడా అందరూ కూడా భక్తులే కాకుండా కేవలం పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వెళ్ళడానికి మాకు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా స్వామివారి ఆశీస్సులు మీకు అందిస్తూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పండి, మళ్ళీ చెప్పాలా వాయిస్? మేము హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, ఆ సమితి నుంచి ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడ రాజమండ్రిలోని మార్కండ జోడుగుళ్ళ దగ్గర ఉన్నాం. మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ మీద పనిచేస్తున్న సంస్థ ఇది. అలాగే రాజమండ్రి నుంచి దేవాలయాలు రక్షించడానికి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం దిశగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా రేపు శివరాత్రి కాబట్టి గుడి దగ్గర, శివాలయాల దగ్గర భక్తులకి అసౌకర్యాలు ఏమి లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద ఒక కార్యాచరణ చేయడానికి మేము ఈరోజు మా సభ్యులు అలాగే దుర్గాశక్తి టీం నుంచి మహిళలు అంతా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మాకు భక్తులకి అన్ని దేవాలయాల్లో కూడా హిందూ భక్తులన్నిటికీ ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అలాంటి ఏమైనా మా దృష్టిలో ఉంటే వాటి పరిష్కారానికి సమన్వయం చేసుకునే వాళ్ళని మేము పోరాటం చేస్తూ ఉంటాం. ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. తెల్లవారుజామున లేచి గోదావరి స్నానం చేసి శివుడు అభిషేకం చేయించుకుని తర్వాత అందరూ ఆధ్యాత్మికంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం అందరూ స్వామివారి పూర్వం కాలం నుంచి వచ్చిన ఆచారం ఇది. జాగారం చేస్తే మనకి ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పింది కదా, రీసెర్చ్ చేసి చెప్పింది. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తే చాలు. గురుగారు చెప్పినట్టు ఇందాక మనం ఏంటంటే శివుడు ఐశ్వర్యకారకుడు, మనకు అంతా ఐశ్వర్యాలు ఇస్తారు, అష్టైశ్వర్యాలు ఇస్తారు.
మన రవి చెప్పినట్టు ఏంటంటే దేవాలయాల సమితి గురించి ఏదైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రవి గారిని చెప్తే నేను దానికి సంబంధించిన ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ కావాలన్నా సెవెన్ ఐడియాస్ ట్రస్ట్ నుంచి నేను ఇస్తాను. అంతే. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా జగ్గంపేట అమరావతి ఫిబ్రవరి 13 రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కానీ ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్య సదుపాయం సకాలంలో అందటం లేదని, అందుచేత ప్రతి 50 కిలోమీటర్లకు ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాజమండ్రికి తునికి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి జగ్గంపేటలో జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ ట్రోమా సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా సకల సదుపాయాలు కలవని, కాబట్టి జగ్గంపేటలో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ సమస్య వైద్య శాఖకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు ఆయన. అయితే ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవేలో ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే బోత్ సైడ్స్ కూడా పల్లెలు ఉంటాయి, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్. ఆ సందర్భంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైద్యానికి అందుబాటులో ఈ ట్రామా సెంటర్స్ కనీసం ఒక 50 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ అన్న పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి అన్నది నా రిక్వెస్ట్. అంతేకాకుండా మా జగ్గంపేటలో ఇప్పుడు రాజమండ్రికి కానీ తునికి కానీ చూసుకుంటే సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ 50 కిలోమీటర్లు ఉంటుంది. జగ్గంపేటలో సిఎస్సి కొత్తగా నిర్మాణం అయింది, అందులో ప్రావిజన్ కూడా ఉన్నాయి బిల్డింగ్స్ ఖాళీగాని. ఆ బిల్డింగ్స్లో ట్రామా సెంటర్ ఇచ్చినట్టయితే ఆ బిల్డింగ్లో మనం అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్లు అయ్యేటటువంటి దానికి అందుబాటులోకి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తికి వైద్యం చేయడానికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా, ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కొలుకుపూడి శ్రీనివాస్ గారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం నిర్వహించారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మంజూరు చేసిన 2 కోట్ల రూపాయల నిధులతో జ్యోతుల నవీన్ కుమార్ గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా జగనన్న కాలనీలో అమ్మవారి గుడికి 18 లక్షల వ్యయంతో స్టీల్ కటకటాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ కుమార్, ఎస్బీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, కోర్పు సాయితేజ, బూరి సతిబాబు, దాసరి తమ్మన్న దొర, పాలూరి బోసుబాబు, అనుకూల శ్రీకాంత్, నీలం శ్రీను, చదరం చంటిబాబు, సుంకర సీతారామయ్య, కంటి రామారావు, పోలినాటి ధర్మానంది, కుమార్ శాస్త్రి, రాయుడు సీను, రాయుడు శివపుష్ప, గణేష్, దమరు సింగ్, మధు, గుండుపల్లి సుజాత, సూరిమిల్లి సత్యబాబు, కాకరపల్లి కామేశ్వరరావు, బిక్కిన బాబి, లంక సత్యరాజు, మింగి చంద్రరావు, చవాకుల రాంబాబు, పోతుల త్రిమూర్తులు, పంపన లోవరాజు, మొగలపల్లి రాయపాటి బాబురావు, కంటె వీర వెంకటరావు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాగా బీచ్ కడతారంట, కట్టకపోతే ఎలాగా? డ్రైనేజీ ఉందా? నాన్నగారు వదిలిపెట్టారు. ఇప్పుడు ఇది మీదండి డ్రైనేజీలో.
స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మెడికల్ మాఫియా దందాను అరికట్టాలి అని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజలు జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తుంది. నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇది కేవలం వైద్య రంగ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజల ప్రాణాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ వి కొండలరావు, జాయింట్ సెక్రటరీ సప్పరమణ, పి లావణ్య, ఏవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఎంవి ప్రసాద్, ఆఫీస్ సెక్రటరీ టి నాగేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ రెడ్డి రమణ, ఎస్ శ్రీనివాస్, పి నాగేంద్ర, సిపిఎస్ సీనియర్ నాయకులు నల్ల రామారావు, ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు మహంతి లక్ష్మణరావు, సిపిఐ కామ్రేడ్ శంకర్రావు, నాగబాబు, కె రామకృష్ణ, భద్రరావు, జిఏ రామారావు, వి మహేష్, జట్ల సంఘం అధికార బాడీ పి దేముడు బాబు, కె అప్పల నాయుడు, ఆర్ బాలకృష్ణ, ఆర్ వెంకట్రావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు క్రొవ్వుడి నాగరాజు, క్రొవ్వుడి మస్తాన్, కాకి అప్పల నాయుడు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేఖా భాస్కర్రావు, సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రజా ఆరోగ్య రక్షణ దినం. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ అండ్ ఈ ఫార్మసీ మాఫియాకి వ్యతిరేకంగా ఆందోళనకి పిలుపుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రధానమైన డిమాండ్ ఈ రాష్ట్రంలో నకిలీ మందులు అలాగే నాణ్యత లేని మందుల్ని తక్షణమే దాడులు జరిపి అరికట్టాలని ప్రధానమైన డిమాండ్. అలాగే రెండవది కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడీ. కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాణిజ్య ధోరణితో విపరీతమైన ప్రజల నుంచి దోపిడీ చేస్తూ కోట్లాది రూపాయలు వాళ్ళు పడగలుగుతున్నారు. దానిపైన ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక మూడవది, ఇక ల్యాబ్ సెంటర్లకి వెళ్తే వాళ్ళు చేసే టెస్టులు ఆ ధరలు ఒక నియంత్రణ లేవు. తక్షణం ఆ ధరలు నియంత్రణ చేయాలని చెప్పి, పారదర్శకంగా ఉండాలని చెప్పి, అక్కడ ధరలకు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, దాని మీద నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఫ్రీగా ఆరోగ్యంగా బతికి ఒక రాజ్యాంగం మనకు కల్పించింది హక్కు. కానీ ఈరోజు చూస్తే ఒక కింద పేద వర్గాలు కానీ మధ్య తరగతి పైన జనం కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని లక్షల బిల్లు వేస్తారో, అసలు మనకు సంబంధించిన రోగికి సంబంధించిన ఆ వైద్యం చేస్తారో లేకపోతే అదనంగా చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సమితి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ ఏదైతే మాఫియా ఉన్నదో, కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి, అలాగే ఇతర డ్రగ్గిస్టులు దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేయాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గత కొన్నేళ్లుగా మొత్తం దేశంలోనే కొన్నేళ్లుగా ఈ మెడికల్ మాఫియా అనేది చాలా పిచ్చిరిల్లిపోతుంది. ఎందుకంటే నకిలీ మందులు తయారు చేసి ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అలాగే కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, చిన్న ఏదైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా కడుపు నొప్పి వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు టెస్టులు రాసి ఆ టెస్టులకి విపరీతమైన డబ్బులు గుంజి ఈ ల్యాబ్లో నడిపే వాళ్ళు కూడా ఆ టెస్టుల పేరుతో డబ్బులు దోసేసి దాన్ని ఏదో లేదు అలాగని తేల్చి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్టు పేద ప్రజలు పిండికి డబ్బులు దండుకుంటున్నారు. దీన్ని ప్రజలు నిరంతరం చూస్తున్నా ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టాలని, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా చాలా దారుణంగా జరుగుతుంది. దీనిలో ఏదైతే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయో, ఫార్మసీ కంపెనీలు ఉన్నాయో, నాసిరకం మందులు తయారు చేసి ప్రజల మీదకి వదులుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ లంచాలు తీసుకొని ఈ డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ ఫార్మసిటీలు నాణ్యత లేని మందులు ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా దీని మీద చాలా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
దివ్యాంగురాలకి వీల్ చైర్ అందజేత. ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల వితరణ. శివరాత్రి ఏర్పాట్లపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పర్యవేక్షణ. జిల్లా అధ్యక్షులు రవికుమార్. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.